మాకు రాజకీయ ఊపిరి పోస్తూ వస్తున్నా మా ప్రాణ సమానులైన ఈ రోజు ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, వైఎస్ఆర్ అభిమానులకు, జగన్ అభిమానులకు చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎన్ని వందనాలు చేసినా కూడా మా రుణము తీరదు. ఈ ఎండలో ఈ విధంగా కొన్ని గంటలు జగన్మోహన్ రెడ్డి గారి కొరకు మీరు వెయిట్ చేసింది ముఖ్యంగా నేను ఈ గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నా జీవితంలో మర్చిపోలేను. మీకు రుణపడి ఉంటాను. అంతకు రెండంతలుగా మీకు సేవ చేసి వైఎస్ఆర్ పార్టీ తరఫున మీకు సేవ చేసి మీ రుణం తీర్చుకుంటా. నన్ను ఇప్పటికే గూడూరు నియోజకవర్గ ప్రజలు, గూడూరు ప్రజలు నన్ను ఆదరించారు. ఎంపీగా 2014లో గెలుపునిచ్చారు. గెలుపునిచ్చినప్పుడు నేను విశ్వాసంగా నా పార్టీ మారకోకుండా అన్ని గ్రామాల్లోకి వెళ్తూ బడుగు బలహీన వర్గాల ప్రజలను చూస్తూ నా వంతు నేను చేస్తూ దాదాపు 1800 గ్రామాలు, అనుబంధ గ్రామాలు చూసి మీతో కలిసి ఉన్నా. తరువాత కేంద్ర ప్రభుత్వం నుంచి మన అధికారంలో లేకపోవడం వలన ఇచ్చిన కొద్ది నిధుల్లో దాదాపు 4,60,00,000 నేను గూడూరు నియోజకవర్గ ప్రజలకు ఖర్చు పెట్టడం జరిగింది. ఒక్క గూడూరులోనే, గూడూరు ప్రక్క ప్రాంతాల్లో 1,22,00,000 40 పనులు పెట్టడం జరిగింది. తరువాత విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్లోకి వెళ్ళిపోయిందని వెళ్ళిపోతుందని తెలిసి కూడా ఏ మాత్రం పట్టించుకొని ఈ చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాని ఏ రోజు కోరలా. ఆ రోజు 2014లో ఎన్నికల ముందు వారు ఏం చెప్పారంటే, ఏప్రిల్ 30వ తారీఖున 2014లో మాట్లాడుతూ నేను ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా 15 సంవత్సరాలు తీసుకొస్తానని చెప్పిన అబద్ధికుడు. ఒక మాట మీద నిలబడే వ్యక్తి కాదు. అబద్ధాలు నాకు తెలిసిన తర్వాత వీరు పుట్టాకే అబద్ధాలు పుట్టేయేమో అనిపిస్తుంది నాకు. వీరు పుట్టాకే, లేకపోతే మేనిఫెస్టో అంతా ఎవరన్నా అబద్ధాలు రాయడం మన చరిత్రలో చూసామా? కొన్ని నిజాలుంటాయి, 1-2 తప్పులు ఉండొచ్చు. ఈ మహానుభావుడు భారతదేశంలోనే నేనే గొప్ప సీనియర్ అని చెప్పుకునే ఈ వ్యక్తి 600 హామీలు ఇచ్చారు. ప్రతి ఒక్కరిని మోసం చేశారు. యువకులను మోసం చేశారు. ఉద్యోగాలు ఇంటింటికని భృతి ఇస్తామని చెప్పి 4 సంవత్సరాల 9 నెలలు ఈ యువకులు గుర్తు రాలేదా బాబు చంద్రబాబు నాయుడు గారు? నీకు బిడ్డల సమానం కదా. నీ కొడుకు లోకేష్ ఎలాగో ఆంధ్రప్రదేశ్ యువకులు కూడా నీ బిడ్డల సమానం కదా. నిన్ను నమ్మి ఓటేసినప్పుడు నీ కొడుకును నువ్వు జాగ్రత్తగా చూసుకున్నప్పుడు ఈ పేద బిడ్డలను చూసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా చంద్రబాబు నాయుడు గారు? తరువాత మనందరం కూడా పూజించే తల్లులను కూడా మోసం చేశాడు. డ్వాక్రా రుణాల్లో ఒక్కొక్కరికి ఒక స్మార్ట్ ఫోన్ ఇస్తానన్నారు. డ్వాక్రా రుణాలు బేషరతుగా మాఫీ చేస్తానని చెప్పిన వ్యక్తి, మనసాక్షి లేని వ్యక్తి ఎవర్రా రాజకీయాల్లో ఉన్నారు అంటే ఈ చంద్రబాబు నాయుడు గారు. రైతుల్ని, పేద రైతుల్ని పాపం వారు నమ్మి వారికి 2014లో జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించాలన్న ఒక ఆశ ఉన్నప్పటికీ కూడా ఏమో ఈ చంద్రబాబు నాయుడు గారు రుణాలు మాఫీ చేస్తారనే ఉద్దేశంతో వేస్తే వారు కడుపు మీద కొట్టారు. ఈ చంద్రబాబు నాయుడు గారు పేద రైతులు కడుపు మీద కొట్టి బేషరతుగా అని చెప్పి కనీసం వారికి రుణాల మీద వడ్డీలు కూడా చెల్లించలేని పరిస్థితి ఈ చంద్రబాబు నాయుడు గారు. తరువాత బీసీలను ఏ విధంగా మోసం చేశాడు? 5,000 కోట్లతో నిధి పెట్టించి
బీసీలకి అన్ని విధాలు కూడా కొందరిని ఎస్సీ నుంచి ఎస్టీకి మార్పిస్తా అన్ని హామీలు ఇచ్చిన తర్వాత బీసీల్ని ఏ విధంగా దూషించాడంటే ఒక్కసారి వినండి. మత్స్యకారులు వెళ్ళి ఒకసారి అడిగారు, బాబు గారు మీరు మమ్మల్ని బీసీ నుంచి ఎస్టీలో పెడతామన్నారు కదా, మీ మేనిఫెస్టోలో పెట్టారు, మాకు ఏ విషయం చెప్పమన్నప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా వారిని అడిగారంటే ఏమన్నారంటే, మరలా ఆ విషయం నోరెత్తితే మీ తాట ఒలుస్తానని చెప్పారు, మీ అంతు చూస్తానని చెప్పాడు. ఒక ముఖ్యమంత్రి ఒక బీసీ సోదరులు ఆ విధంగా అనవచ్చా? ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హుడా? అలాగే నాయి బ్రాహ్మణులు ఒక్కసారి వెళ్ళి, బాబు గారు కనీసం ప్రభుత్వ దేవాలయాల్లోనా మాకు కనీస వేతనాలు ఇవ్వండి, కనీస వేతనాలు ఇవ్వండి, మీరు కూడా ఇవ్వకపోతే ప్రైవేట్ దేవాలయాలు ఏవిస్తే అంటే వాళ్ళు కళ్ళు ఎర్ర చేసుకుని ఇక్కడి నుంచి పంపించు అని చెప్పి పోలీసులతో వాళ్ళు తరిమి కొట్టాడు. ఆయన ఒక ముఖ్యమంత్రి. నీ సత్తా ఉంటే బలవంతుల దగ్గర చూపించుకోవయ్యా. ఇలా బీసీల మీద ఎస్సీల మీద ఏమిటయ్యా నీ సత్తా? నీకు ఒక మనసాక్షి ఉందా అని చెప్పి అడుగుతున్నా. అలాగే ఎస్సీలను కూడా అవమాన పెట్టాడు. ఈ దుర్మార్గమైన ముఖ్యమంత్రి వారు రాజకీయాల్లో ప్రజానాయకుడిగా ఉండకూడదు. దళితులను ఏమన్నాడంటే ఒక్కసారి గుర్తు చేస్తా. ఏమన్నాడో తెలుసా? ఏ ఒక్కడు కూడా దళితులుగా పుట్టకూడదట. ఈ మహానుభావుడికి ఎవడు చెప్పారండి ఏ ఒక్కడు కూడా దళితులుగా పుట్టకూడదని? నువ్వెప్పుడన్నా ఒక దళితులుగా పుట్టావా? కనుక ఎంత అహంభావం అంటే మీరు ఒక్కసారి చూడండి. బీసీలని ఎస్సీలని అలాగే మైనారిటీస్ని కూడా అన్యాయం చేశాడు. 4.5 సంవత్సరాలుగా దాదాపు 17% ఉన్న మైనారిటీస్ని ఒక్క మంత్రి పదవి ఇవ్వకోకుండా వాళ్ళని అవమాన పెట్టాడు. ఎన్నికలు వస్తున్నాయి కనుక యువకులు గుర్తొచ్చాడు. 2000 అంటే 1000 ఇచ్చాడు. 5 సంవత్సరాలు ఇస్తానన్నది 2 నెలలు ఇచ్చాడు. మహిళలకి డ్వాక్రా రుణాల బదులు ఎన్నికలు ఒక లంచంలాగా పసుపు కుంకుమ పేరుతో 10,000. ఎవడ బాబు కూడా సమ్మయ్యా, నీ ఏమన్నా తెలుగుదేశం పార్టీ ఫండ్ ఇస్తున్నావయ్యా? ఇప్పుడు దాకా ఏం చేసావయ్యా ఓ చంద్రబాబు నాయుడు? ఎవడ తాతగాడు సొమ్మయ్యా ప్రజల సొమ్మేయడానికి? 4 సంవత్సరాలు 9 నెలలు ఊరుకుని ఎన్నికలు వస్తున్నాయి కనుక ఇస్తున్నావా? ఈ నక్క జిత్తులు మారి రాజకీయం నువ్వు ఆపయ్యా చంద్రబాబు నాయుడు గారు. నీకు ఒక మనసాక్షి ఉంటే నువ్వు 40 సంవత్సరాలు రాజకీయంలో ఉంటూ పేదవాళ్ళను మోసం చేసి కడుపు కొట్టుకుని నువ్వేం బాగుపడతావయ్యా చంద్రబాబు నాయుడు? నేను కూడా చూశానయ్యా, ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఎంతో మంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశానయ్యా. ఏ రోజు కూడా ఆ రోజు ఎంజీఆర్ గారి దగ్గర కానీ జయలలిత గారి దగ్గర కరుణానిధి గారి దగ్గర చేసినప్పుడు ఎవరన్నా హామీలు ఇస్తే ఆ హామీలు గెలిచిన మరుసటి రోజు నుండి కూడా అమలు చేసి ఆ మేనిఫెస్టో మీద ఒక కమిటీ వేస్తారు. మా పార్టీ ఏమేమి చెప్పింది, ఏమేమి చేసింది అని చక్కగా కమిటీ వేస్తే ఈ మహానుభావుడు ఆ మేనిఫెస్టో విషయం 5 సంవత్సరాలు ఎత్తడు, మరలా కొత్త మేనిఫెస్టో పెడతాడు. అలాంటి వ్యక్తిని మనం ఏం చెయ్యాలి? మరలా ముఖ్యమంత్రిగా రాకోకుండా చెయ్యాలంటే మనకున్న ఒకే ఒక ఆయుధం ఏమిటంటే తెలుసా? అదే మన ఓటు. రాజ్యాంగం ప్రకారం మనకిచ్చిన ఓటు ఒకే ఒక ఓటు. బట్ దాని విలువ అబద్ధికులను పంపించేస్తుంది, అహంకారులను పంపించేస్తుంది. అసమర్థుడు చంద్రబాబు నాయుడు, అసమర్థుడు. విభజన చట్టంలో ఉన్న దుగరాజపట్నం పోర్టు కూడా తీసుకురాలేని ఒక ముఖ్యమంత్రి. నువ్వు ఒక ముఖ్యమంత్రివయ్యా? లేదయ్యా. ప్రాణ సమానులైన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, అభిమానులకు, జగన్ గారి అభిమానులకు వారు గూడూరు వచ్చేశారు. మన ప్రియతమ నాయకుడు జై జగన్, జై జగన్ వచ్చేశారు. దుగరాజపట్నం పోర్టు
విభజన చట్టంలో ఉన్నది కూడా తీసుకురాలేనివాడు నువ్వు ఎందుకయ్యా ఒక ప్రత్యేక రంగంలో ఉన్న పోర్టును కాపాడడానికి కొరకయ్యా నువ్వు నీ ముఖ్యమంత్రి అయ్యావు. ఆ ప్రక్కనున్న పోర్టుల్లో ఉన్న హెలికాప్టర్ నీ సొంత ఉపయోగానికి వాడతావు, అక్కడున్న ఏరోప్లేన్ నువ్వు వాడతావు. అప్పుడు ఏ విధంగా ప్రజలకు న్యాయం చేకూరుస్తావయ్యా చంద్రబాబు నాయుడు గారు? నీకు ఒక పద్ధతి అంటూ ఉండొద్దా? ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అడిగితే రాష్ట్ర ప్రభుత్వం ఎలాగో డబ్బులు కట్టాలి కనుక చక్కని హెలికాప్టర్ నీకు ఇస్తుంది. తరువాత మనకి అమరావతిలో ఒక నక్కజిత్తులు మారంటే ఇక్కడ గూడూరులో కూడా ఒక నక్కజిత్తులు మారి వారు ఉన్నారు. ఇక్కడ పెద్ద ఆయన ఒకటంటే ఈయన రెండు. ఎందుకో తెలుసా? మీరు నన్ను ఏ విధంగా గెలిపించి మీ రక్తాన్ని చెమట కింద మార్చి నాయకులందరూ కలిసి, కార్యకర్తలు వైఎస్ఆర్ అందరూ కలిసి గూడూరు నియోజకవర్గ ప్రజలు నాతో పాటు గెలిపించినట్టుగా, నన్ను గెలిపించినట్టుగా 2014లో గూడూరు ఎమ్మెల్యేని గెలిపించారు. అవునా? నాకు వారికి వ్యత్యాసం చూడండి. నేను నా ఓటర్స్కి విశ్వాసంగా ఉన్నా, నా ప్రాణం పోయిన ఎన్ని ప్రలోభాలకు లొంగలేదు. ప్రజాస్వామ్యం అన్న ఒక క్రమశిక్షణ, ఒక కట్టుబాటు ఉండాలి. ప్రలోభాలకు లొంగావు. 23లో నువ్వు ఒకడవే. జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను ఆదరించి నీకు సీట్ ఇస్తే